అసలు రేవంత్ అన్న నిన్న భారీ బహిరంగ సభ పెట్టడానికి గల కారణమే కేసీఆర్ని తిట్టాలని చెప్పి, జీవన్ రెడ్డిని తిట్టాలని చెప్పి. ఎందుకంటే రేవంత్ అన్న క్లారిటీ ఉన్నది, ఖచ్చితంగా కేసీఆర్ భారీ బహిరంగ సభ పెడితే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తాడు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తిడతాడు, కేసీఆర్ మమ్మల్ని తిడతాడు, కేసీఆర్ని మేము తిట్టాలి. ఇది రేవంత్ అన్నకు సంబంధించినటువంటి కాన్సెప్ట్ నిన్న. అందుకే రేవంత్ అన్న కాటారంలో కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గరికి పోయి మేడిగడ్డకు సంబంధించినటువంటి పిల్లర్లు చూసి ఏడేడా గుంగింది, ఏడేడా పిల్లర్లకు పరలు వాసినాయి, ఆ పిల్లర్లకు క్రాక్ ఏడొచ్చింది ఇంకా తనే చూసి ఇక కేసీఆర్ని తిట్టుడు కార్యక్రమం మొదలుపెట్టిండు. కేసీఆర్ను రాక్షసుడు అంటున్నాడు, కేసీఆర్ను అసలు ఆయన అధికారంలోకి రావద్దు శని అంటున్నాడు. ఇక రకరకాలుగా కేసీఆర్ని రేవంత్ అన్న విమర్శలు చేసేటటువంటి కార్యక్రమం చేసిండు. భారీ బహిరంగ సభ కేసీఆర్ అవుతున్నటువంటి టైంలో కూడా రేవంత్ అన్న కేసీఆర్కి సంబంధించినటువంటి విజువల్స్ చూసిండట. ఆయన ఫోన్లోనో ఎట్లనో అట్లా కేసీఆర్ సభలో ఇంతమంది జనాలు వచ్చిరా ఏంది అని చెప్పి. తర్వాత మొత్తం అయిపోయిన తర్వాత కేసీఆర్కి సంబంధించినటువంటి భారీ బహిరంగ సభ అయిపోయింది, రేవంత్ అన్నకు సంబంధించిన సభ అయిపోయిన తర్వాత రేవంత్ అన్న రిటర్న్ వస్తున్నటువంటి టైంలో రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ఫోన్లోనే కేసీఆర్ భారీ బహిరంగ సభ గురించి విన్నాడు అనేది వినబడుతున్న చర్చ. అంతేందుకు కేసీఆర్ ఒకసారి వరంగల్లో భారీ బహిరంగ సభ పెట్టిండు. సుమారు కేసీఆర్ సభకు 10 లక్షల మంది జనం వచ్చారు, అంతమంది జనాలు వచ్చారు కేసీఆర్ సభకు, మస్తు మంది జనం, ఇసుకైతే రాలనంత మంది జనం వచ్చారు వరంగల్లో. కేసీఆర్ అది కూడా టీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ అని పెట్టిండు. అప్పుడు వస్తే రేవంత్ అన్న కేసీఆర్కి సంబంధించినటువంటి స్పీచ్ని టీవీలో చూసిండట రేవంత్ రెడ్డి ఇంట్లో. ఫస్ట్ భారీ బహిరంగ సభ మంత్రులతోటి. ఎప్పుడైతే కేసీఆర్ భారీ బహిరంగ సభ అయిపోయిందో రేవంత్ అన్నతో పాటు కొంతమంది మంత్రులు బయటకు వచ్చి కేసీఆర్ని తిట్టుడు మొదలుపెట్టారు. ఫస్ట్ సభలో, నిన్న సెకండ్ సభ రేవంత్ అన్న కేసీఆర్కి సంబంధించిన మీటింగు సభను ఫోన్లో చూసిండట. తర్వాత కాంగ్రెస్ పార్టీ లీడర్లతో చెప్పినట్ట కేసీఆర్ ఏం మాట్లాడుతున్నా ఏందనేది నాకు ఎప్పటికప్పుడు చెప్పాలి, కేసీఆర్ ఏం మాట్లాడుతున్నో నాకు చెప్తే ఆ మాటలకు నేను కౌంటర్ ఇస్తా, ఏం మాట్లాడుతున్నో చెప్తే కేసీఆర్ మాటలకు నేను రియాక్షన్ చేస్తా అని చెప్పి నిన్న రేవంత్ అన్న చెప్పే కార్యక్రమం చేసిండు. ఇక రేవంత్ అన్న కేసీఆర్కి సంబంధించినటువంటి భారీ బహిరంగ చూసి పరిశాన్ అయిందట. మామూలు పరిశాన్ కాదు, అసలు ఇంతమంది జనాలు వచ్చి రేంది ఏం కథ అని చెప్పి. ఎందుకంటే ఎక్కడ కూడా కేసీఆర్ భారీ బహిరంగ సభను రేవంత్ అన్న అడ్డుకునేటటువంటి కార్యక్రమం చేసిండు. కేసీఆర్ భారీ బహిరంగ సభను డిస్టర్బెన్స్ చేయడానికి రేవంత్ రెడ్డి విశ్వ ప్రయత్నాలు చేసిండు. కేసీఆర్ సభ ముందున్నటువంటి రోడ్డును తవ్వించారు, కేసీఆర్ను బయటికి రానియకుండా చేసే కార్యక్రమం చేశారు, ఆఖరికి జనాలను ఎక్కడికక్కడ అడ్డుకునేటటువంటి ప్రయత్నాలు కూడా చేశారు. అయినా సరే జనాలు కేసీఆర్కి సంబంధించిన భారీ బహిరంగ సభకు తండోపతండాలుగా తరలొచ్చారు. మామూలు జనం రాలే, ఘోరమైనటువంటి జనం. ఇవి చూడు ఎంతమంది పబ్లిక్ వచ్చిరో చూడు. కేసీఆర్కి సంబంధించిన భారీ బహిరంగ సభ, అది కూడా కేసీఆర్ ప్రతిపక్ష పార్టీ లీడర్ కాబట్టి పాపం ఆయనకు చిన్న గ్రౌండ్ ఇచ్చిర్రు. సరే చిన్నదో పెద్దదో సభ అయితే పెట్టాలనేటటువంటి ఆలోచనతోటి సభ పెట్టిర్రు. సుమారు ఎంత కాదన్నా కూడా దగ్గర 50,000 నుండి 60,000 మంది జనం వచ్చారు. 1,00,000 మంది అనుకున్నారు కానీ 1,00,000 మంది రాలేకపోయారు ఏమో, కానీ దగ్గర 50,000-60,000 మంది జనం ఈజీగా ఉండరా లడ్డు? ఒక 50,000-60,000 మంది జనం ఈజీగా మొత్తం కేసీఆర్కి సంబంధించినటువంటి భారీ బహిరంగ సభలో. గ్రేటే కదా మరి. 9-10 గంటల దాకా కేసీఆర్కి సంబంధించిన భారీ బహిరంగ సభలో 50,000-60,000 మంది జనాలు ఉండడం అంటే మామూలు విషయం కాదు కదా. రేవంత్ రెడ్డి సభ జరిగింది నిన్న. ఆ సభకు రేవంత్ రెడ్డి కేసీఆర్ని తిడుతుంటే జనాలకు ఇష్టం లేక ఆయన మధ్యలోకి వెళ్ళిపోయారు జనాలు చాలామంది, రేవంత్ రెడ్డి సభ మధ్యలోకి వెళ్ళి. ఇగో కేసీఆర్కి సంబంధించినటువంటి కొన్ని ఫోటోలు కూడా నేను మీకు చూపిస్తా, నిన్న భారీ బహిరంగ సభలో ఏం జరిగింది ఏం కథ అనేది. సో కేసీఆర్ చాలా యాక్టివ్గా కనబడుతున్నాడు. చూడరు ఎంతమంది జనాలు ఉన్నారో, ఏం కథో, కేసీఆర్ ఏం మాట్లాడాడు ఏం కథ అనేది. ఇంతమంది పబ్లిక్ వచ్చారు. కేసీఆర్ ముందు మొత్తం జనమే, ఏడా చూసినా కూడా జనాలే కనబడరు మొత్తం నిన్న. అయితే ఇక నిన్న ఇంకా విచిత్రమైన తెలుసా, కేసీఆర్ భారీ బహిరంగ సభ వివేకానంద స్టేడియంలో నడుస్తుంటే కేసీఆర్ సభను బయట పెట్రోల్ బంకుల ముందు, తర్వాత ఆ జగిత్యాల కొన్ని స్ట్రీట్స్ ముందు కొన్ని స్క్రీన్లు పెట్టారు, ఇటువంటి స్క్రీన్లు. ఆ స్క్రీన్లలో కూడా జనాలు ఇగో చూస్తూ ఉన్నారు. కేసీఆర్ స్క్రీను అంటే స్క్రీన్ పెట్టారు కేసీఆర్ సభ చూడడానికి. ఎంతమంది జనాలు ఉన్నారో చూడండి. కేసీఆర్ పబ్లిక్ మీటింగ్ చూడడానికి ఎంతమంది జనాలు ఉన్నారు చూడండి. అది కూడా కేసీఆర్ పబ్లిక్ మీటింగ్లో లేరు, అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ఆ పెట్రోల్ బంకుల దగ్గర కొన్ని స్క్రీన్లు పెట్టించిండు జీవన్ రెడ్డి. ఆ స్క్రీన్ల ముందు ఎంతమంది పబ్లిక్ చూడుర్రి, మొత్తం స్క్రీన్లనే చూస్తున్నారు. సభ లోపల జనాలు సరిపోకపోతే బయట స్క్రీన్లు పెడితే స్క్రీన్ల ముందు కూర్చున్నారు, టీవీ చూస్తారు. కేసీఆర్ ఏం మాట్లాడుతుండు ఏం కథ అని చెప్పి మొత్తం చూసేటటువంటి కార్యక్రమం చేసిరు. స్క్రీను మీకు కనబడతా ఉన్నది. సో ఇంతమంది జనాలు వచ్చిరు చూడుర్రి, కావాలంటే పెద్ద వీడియో ఎంతమంది పబ్లిక్ ఏం కథ చూడుర్రి. కేసీఆర్కి సంబంధించిన భారీ బహిరంగ సభ చూస్తూ ఉన్నారు. నిన్న చాలామంది జనాలు కేసీఆర్ సభ దగ్గరనే బయట చాలా మంది. కేసీఆర్ కూడా చెప్పిండు సభలో, నా మీటింగు బయట ఉన్నటువంటి జనాలు మస్తు మంది చూస్తురు, మస్తు మంది జనాలు టీవీలో చూస్తురు అని చెప్పి కేసీఆర్ చెప్పినటువంటి మాట. ఇవన్నీ చూసి రేవంత్ అన్న పరిశాన్ అయిందట. ఎందుకు రేవంత్ అన్న పరిశాన్ అయిండు కారణం ఏం తెలుసా,
వాస్తవానికి రేవంత్ అన్న భారీ బహిరంగ సభ నడుస్తుంటేనే రేవంత్ అన్న కాంగ్రెస్ పార్టీ లీడర్లకు ఏం చెప్పిండట, అసలు కేసీఆర్ ఏం మాట్లాడుతుండో నాకు తెలియాలి, జీవన్ రెడ్డి ఏం మాట్లాడుతుండో నాకు తెలియాలి. మరి నాకు తెలియాలంటే ఇప్పుడు నేను ఫోన్ ఓపెన్ చేసి చూస్తే అందరికి డౌట్ వస్తుంది, కేసీఆర్ సభనే చూస్తుండేమో అనుకొని డౌట్ వస్తుందని లీడర్లకు చెప్పిండట. కేసీఆర్ ఏం మాట్లాడుతుండో విని నాకు చెప్పుర్రి, రాసి ఇయ్యి, మీరు రాసిస్తే నేను సభలో మాట్లాడేటప్పుడు ఆ చిట్టి చూసి కేసీఆర్ ఇట్లా మాట్లాడిండు, కేసీఆర్ కౌంటర్ ఇవ్వాలి, జీవన్ రెడ్డి ఇట్లా మాట్లాడిండు, జీవన్ రెడ్డి కౌంటర్ ఇవ్వాలి. ఇది రేవంత్ అన్న నిన్న ప్లాన్ చేసిండు. ఈ ప్లాన్ సక్సెస్ కూడా అయింది. కానీ రేవంత్ అన్న బాధ ఏంది, గింతమంది జనాలు ఎట్లొచ్చిన అనేది. ఎందుకంటే పాపం రేవంత్ అన్న భారీ బహిరంగ సభలో పరిస్థితి చూడురి. ఓ దిక్కు రేవంత్ అన్న మాట్లాడుతుంటే మహిళలు వెళ్ళిపోయారు. రేవంత్ అన్న భారీ బహిరంగ సభలో మొత్తం జనాలు వెళ్ళిపోయారు, గేట్లు తీసి మరి వెళ్ళిపోయారు. రైతు ఉత్సవాలను పెట్టిండు రేవంత్ అన్న. ఇక కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎందుకు పోయిండు, ఇది రైతు భరోసా ఓపెనింగ్ కోసం అనిపించింది నాకు. రైతు భరోసా రిలీజ్ చేయాలని చెప్పి కంప్యూటర్ బటన్ ఒత్తడమేమో అనిపించింది. అన్ని ఖాళీ కుర్చీలే, మొత్తం టోటల్ ఖాళీ కుర్చీలు. రేవంత్ అన్నకు సంబంధించిన భారీ బహిరంగ సభ మొత్తం మహిళలు వెళ్ళిపోయారు. పోలీసు వాళ్ళు ఆగవచ్చినా కూడా వాళ్ళు ఆగే పరిస్థితి లేదు. ఇగో గేట్ ఓపెన్ చేసి మరి వెళ్ళిపోయారు. మాకు వద్ది సభ, ఎక్కడ సభ, ఏం కథ, అంటే కేసీఆర్ని తిట్టుడు, కేసీఆర్ని విమర్శలు చేసుడు, ఇది ఎక్కడ పరిశాన్ అని చెప్పి ఆయనతో జనాలు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఈ విధమైనటువంటి వ్యవహారం నడుస్తున్నది. మొత్తం వెళ్ళిపోయారు, ఎవ్వరు లేరు సభల. రేవంత్ అన్న ఓదికి మొత్తుకుంటున్నాడు మైక్లా, ఒకటే దంచి కొడుతుండు రేవంత్ అన్న. మహిళలు మాత్రం, జనాలు మాత్రం అంటే కేసీఆర్ తిట్టుడు, కేసీఆర్ తిట్టడానికే రేవంత్ రెడ్డి మీటింగ్ పెట్టిండు. ఇగో మొత్తం ఖాళీ కుర్చీలు చూడు, ఇగో కుర్చీలు అన్నీ ఖాళీ. ఈ కుర్చీలు రేవంత్ అన్న ముందు కూడా ఖాళీయే ఉన్నాయి. మొత్తం కుర్చీలు వరిసిరుగా అంతే, జనాలు లేరు. ఇది రేవంత్ రెడ్డికి సంబంధించిన భారీ బహిరంగ సభ. కానీ రేవంత్ అన్నకి ఎప్పుడో ఒక బాధ ఏంటంటే, అసలు కేసీఆర్ సభకు ఇంతమంది జనాలు ఎట్లొత్తురు, కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టినా జనాలు వత్తురు, సభ పెట్టినా వత్తురు, ఎట్లొస్తురు అసలు. కేసీఆర్ పని అయిపోయింది అనుకున్నాడు రేవంత్ అన్న. కేసీఆర్ కథం అయిపోయాడు, కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు, ఇక కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఆగమైపోయింది అని చెప్పి రేవంత్ అన్న ఎక్స్పెక్ట్ చేసిండు. కానీ సీన్ కడి చేస్తే ఎక్కడ పని అయిపోవుడు, తండాలుగా వస్తున్నారు జనం. ఏడ చూసినా జనాలే కనబడుతున్నారు కేసీఆర్కి సంబంధించిన భారీ బహిరంగ సభలో. అది రేవంత్ అన్నకు అర్థమవుతలేదు, ఎట్లా వస్తున్నారు ఏం కథ అనేది రేవంత్ అన్నకు అర్థమవుతలేదు. ఇక నిన్న రేవంత్ అన్న భారీ బహిరంగ సభ అయిపోయిన తర్వాత కూడా వస్తుంటే కేసీఆర్ మీటింగు కథ అంతా చూసిండట రేవంత్ అన్న ఫోన్లో. అసలు ఏంది ఏం కథ అని చెప్పి రేవంత్ అన్న తన మొబైల్ ఫోన్లో వీళ్ళు కూడా చెప్పిరట, కేసీఆర్ సభ బాగా సక్సెస్ అయింది సార్, బాగా నడిచింది, అసలు జీవన్ రెడ్డి కూడా బాగా మాట్లాడిండు, కేసీఆర్ కూడా మాట్లాడిండు. రేవంత్ అన్న అడిగినారు నా పేరేమన్నా తీసిండా అంటే నో, కేసీఆర్ రేవంత్ రెడ్డి పేరు తీసే పరిస్థితే లేదు, తీయడు కూడా. రేవంత్ రెడ్డి పేరు తీసి రేవంత్ రెడ్డిని కేసీఆర్ హైలైట్ చేయలేడు. కానీ రేవంత్ అన్న మాత్రం పొద్దుగాల లేతే కేసీఆర్ పేరు తీసుడు, కేసీఆర్ని తిట్టుడు. కేసీఆర్ మాత్రం రేవంత్ రెడ్డి అనే పేరే తీయడు. ఆఖరికి పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్న పేరు తీసిండు తప్ప రేవంత్ అన్న పేరు తీయలే కేసీఆర్. రేవంత్ అన్నకి ఏందో అర్థమైతే అసలు నా పేరు తీత్తలేడు అంటే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుండు. రేవంత్ అన్నకు ఒక క్లారిటీ వచ్చింది. ఇక కేసీఆర్ బయటకు వచ్చిండు, జనాలకు అర్థమైపోయింది కథ, నేను ఎంత చెప్పినా వేస్ట్ అని చెప్పి రేవంత్ అన్నకు అర్థమైంది. ఇక నిన్న రేవంత్ అన్న చెప్తున్నాడు, కేసీఆర్ నీ పని చెప్తా, మళ్ళీ నువ్వు అధికారం రాకుండా చేస్తా, నీకు ప్రతిపక్షం కూడా ఊడవిక్తా, గోరి కడతాం మొందగడతాం ఏమనుకుంటున్నావు అని చెప్పి నిన్న రేవంత్ అన్న డైలాగులు కొడుతున్నాడు. జనాలకు తెలుసు, జనాలకు తెలిసే జనాలు నిన్న వెళ్ళిపోయారు. ఈ సభ ఇదో కథ, ఏం మాట్లాడుతుండో రేవంత్ అన్నకే తెలియదు, దేని గురించి చెప్తుండో రేవంత్ అన్నకే తెలియదు. కేవలం రాజకీయంగా కేసీఆర్ని తిట్టడానికి సభ పెట్టిండు. రైతులకు పనికొచ్చే సభ ఏం కాదు. అవే పాత డైలాగులు, రైతు బంధు ఇచ్చినాం, రుణమాఫీ చేసినాం, పెన్షన్లు ఇచ్చినాం, ఈ డైలాగులు కొట్టిండు ఫస్ట్. తర్వాత జీవన్ రెడ్డిని తిట్టిండు, కేసీఆర్ని తిట్టిండు, ఇదే కథ. కేవలం కేసీఆర్ తిట్టడానికే రేవంత్ అన్న సభ పెట్టిన. ఆ సభ అటర్ ఫ్లాప్, మామూలు ఫ్లాప్ కాదు. ఈ ఆఖరి కేసీఆర్ సభ చూసి పరిశాన్ అవుతున్నాడు, ఏంది ఇంతమంది జనాలు ఎట్లొచ్చారు ఏం కథ అని చెప్పి.